హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను వచ్చేసి ఇవాళ నిమ్మకాయ పచ్చడి పెడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. అన్నమైతే వండేసిన ఫ్రెండ్స్. మా బాబు తిన్నాడు ఆకలిని. అట్లనే క్యాబేజ్ ఫ్రై, క్యాప్సికమ్ కర్రీ అయితే వండిన ఫ్రెండ్స్. నిమ్మకాయ పచ్చడి పెడదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే 45 నిమ్మకాయలు తీసుకున్నా. 45 కంటే కొంచెం ఎక్కువనే ఉంటాయి, చిన్న చిన్నగా ఉన్నాయి కదా తీసుకున్నా. ఇంకో కడిగి నీట్గా తుడుచుకోవాలి నిమ్మకాయలని, తడి లేకుండా. ఇలా నిమ్మకాయలన్నీ తుడుచుకోవాలి తడి లేకుండా. అమ్మోళ్ళ ఇంటికి తెచ్చిన నిమ్మకాయలు, మొన్న ఊరెళ్ళి ఉంటాం కదా తెచ్చిన. ఇన్ని తమ్మునికి పంపిన, కొన్ని మళ్ళీ పిల్లలకి స్కూల్ ఓపెన్ అయింది కదా, పులిహోర దానికి దీనికి వస్తాయని కొన్ని ఉంచిన. ఇన్ని నిమ్మకాయలు ఎందుకని కొన్ని నిమ్మకాయ పచ్చడి పెడదామని. నిమ్మకాయలు అయితే అన్ని వేసుకున్నాను తడి లేకుండా. ఇప్పుడు ఒక్క నిమ్మకాయ 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి 4 భాగాలలో. ఇలా కట్ చేసుకోవాలన్నీ. ఎత్తులు కొన్ని తీసేసుకోవాలి, ఎత్తులు ఉంటే తినేటప్పుడు తలుగుతూ ఉంటాయి కదా, చేదుగా ఉంటాయి ఎత్తులు. నేను ఎత్తులు తీసుకుంటే కట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్దగా ఉన్నాయి, 6 భాగాలు చేసుకుంటున్నాను నేను ఒక నిమ్మకాయ. చిన్నగా సైజు చిన్నగా ఉన్నాయి, 4 వేసుకుంటున్నాను ఒక నిమ్మకాయలో. అన్ని ఎత్తులు తీసుకుంటే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్నాక నేను దాంట్లోకి 6 నిమ్మకాయలు పక్కకు తీసుకున్నాను, ఎందుకంటే లెమన్ జ్యూస్ కూడా దాంట్లో పిండాలి కదా, అందుకే 6 నిమ్మకాయలు పక్కకు తీసుకున్నాను. ఎత్తులన్నీ తీసేస్తున్నా. ఇప్పుడు 11 నిమ్మకాయలు పిండుకుంటున్నాను. చెప్పాను కదా 6 నిమ్మకాయలు తీసుకున్నాను. ఆ 6 నిమ్మకాయలు జ్యూస్ తీసుకుంటున్నాను. నిమ్మకాయ జ్యూస్ పోస్తేనే దాంట్లో వాటర్ అనేది, ఎందుకంటే సాల్ట్ వేసినప్పుడు వాటర్ అనేది ఊరుతుంది దాంట్లో, నిమ్మ వాటరే. కానీ కొంచెం మీదకే జ్యూస్ పోసుకున్నాం అనుకో, తొక్కు కూడా కారం కలిపినప్పుడు బాగుంటుంది గ్రేవీ. లెమన్ జ్యూస్ పిండేది లేదు, తెచ్చుకోవాలి. అందుకే లేదనే చేతితో పిండుతున్నాను. కానీ జ్యూస్ బాగా వస్తుందండి. మా అమ్మ వాళ్ళ చెట్టు కింద తెచ్చిన కదా నిమ్మకాయలు, నేను తెచ్చుకున్నా, మళ్ళీ మా తమ్ముని వాళ్ళ కొన్ని పంపినా, నేను కొన్ని ఉంచుకున్నా. మళ్ళీ స్కూల్లో ఓపెన్ అయినాయి కదా, ఇంకా మళ్ళీ పిల్లలకి లెమన్ రైస్ కానీ, ఇంట్లో మార్నింగ్ వాకింగ్కి వెళ్తాం కదా, లెమన్ జ్యూస్ కూడా తాగుతాం మేము వేలీలలో పిండుకొని.
అందుకే 11 ఎక్కువ తెచ్చుకున్నాను నేను నిమ్మకాయలు. అయిపోయినాయండి, పక్కకు పెట్టుకుంటున్న దాన్ని. నేను ఫస్ట్ నిమ్మకాయలు కూడా కట్ చేసుకున్నప్పుడు ఇత్తులనే తీసేసిన. ఇవి పక్కకు పెట్టుకొని ఇప్పుడు నిమ్మకాయలు కట్ చేసుకున్నా కదండి, ఆ జాలిలో పెట్టుకుంటాను. సాల్ట్ వేస్తున్నాను నేను. ఇప్పుడు నేను ఒక 3.5 సాల్ట్ వేసుకున్న స్పూన్స్. 3.5 వేసుకున్నా. అట్లనే 2 స్పూన్స్ పసుపు వేసుకున్నా. 2 స్పూన్స్. తర్వాత లెమన్ జ్యూస్ పిండుకున్నా కదా, లెమన్ జ్యూస్ మొత్తం ఇత్తులు లేకుండా మళ్ళీ దాంట్లోనే పోసిన, నిమ్మకాయలు దాంట్లో. ఇత్తులు లేకుండా పోసుకున్నా. ఇప్పుడు మొత్తం అంతా మళ్ళీ మంచిగా కలుపుకోవాలి చేత్తోని. పసుపు, ఉప్పు నిమ్మకాయలకు పడేట్టు మంచిగా పడేటట్టుగా ఇట్లా కలపాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇక ఆ డబ్బాలో పెట్టుకుంటాను. అది కేజీ డబ్బా. కేజీ కరెక్ట్ కేజీ లాగా పెట్టుకున్న దాన్ని. 45 కాయలు. 45 కాయలలో ఒక 6 కాయలు పక్కకు తీసినుంటే ఆ డబ్బాలో పెట్టుకుంటున్నా ఇప్పుడు. కొంచెం ఒత్తుకుట్ట పెడుతున్న డబ్బాలో, ఎందుకంటే కొంచెం అది 7 days తర్వాత తీయాలి కదా, వాటర్ అనేది కొంచెం పైకన్నా వస్తాయి, నిమ్మ వాటర్ మళ్ళీ కారిపోతుంది డబ్బాలకేనని కొంచెం ఫ్రెష్ చేసి పెడుతున్న దాన్ని, నిమ్మకాయని. ఇదే డబ్బాలో మళ్ళీ 7 days తర్వాత మళ్ళీ తీసి కారం కలిపినప్పుడు మళ్ళీ చూపిస్తాను. చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, బెల్ ఐకాన్